నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆర్మూరు పట్టణం పీవీఆర్ భవనంలో మాజీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి నిర్వహించారు. సందర్భంగా ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మరియు అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు రుణమాఫీలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందన్నారు. అలాగే పేద ప్రజల బాగు కోసం 108 ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ముఖ్యంగా రైతాంగాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసిన నాయకుడి జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టి రైతులను ఆదుకున్నటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకుడు. మధ్య తరగతి బీద ప్రజలకు ప్రజాకర్షక ప్రణాళికలను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీయే కానీ, సకాలంలో హాస్పిటల్కు చేరవేసేందుకు జనాలని 108 అంబులెన్స్ సదుపాయాన్ని కానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రజా సంస్కరణల పథకాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన లేని లోటును తీర్చలేనిదిగా చెప్తూ, రేపు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయ సాధనాలకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తూ ఉన్నాడు. ఆయనలాగానే ఈ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు, రైతులకు గిట్టుబాటు ధరలు, ఇలాంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి ఏదైతే ఆనాడు కార్యక్రమాలు చేసిండో కొనసాగింపు చేస్తూ రాజశేఖర రెడ్డి ఆశయాల్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా పునర్మానాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ లీడర్గా ఉండే, ప్రజల గురించి, రైతుల గురించి ఆయన ఎన్నలేని సేవలు చేసిండు. ఆయనకు ఒకటే ఉండే, ప్రజలకు సేవ చేయాలా, రైతులను ఆదుకోవాలా, రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది అనేది నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి, ఆ పాదయాత్రలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో, ఉచిత కరెంటే కానీ, ఆరోగ్యశ్రీ పథకమే కానీ, వీటన్నింటినీ ఎక్కిన తొలినాళ్ళనే ఆయన అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మా సూచన ప్రకారం, వినయ్ రెడ్డి గారి సూచన ప్రకారం పీవీఆర్ భవన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై తెలంగాణ.